గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ వాచ్ ని సాటర్డే మార్నింగ్ విజయవాడ నుంచి అందిస్తున్నాం నేను దీప్తి. ఎస్, ఇవాళ న్యూస్ వాచ్ లో మనం డిస్కస్ చేయబోతున్న సబ్జెక్ట్ దేనికి సంబంధించింది అంటే ప్రస్తుతం స్టేట్ లో ఇదొక హాట్ టాపిక్. ఈ అంశం దేనికి సంబంధించిందంటే ఎలక్షన్స్ కి ముందు కాపుల్ని బీసీలోకి చేరుస్తాము అంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించడం. యాక్చువల్లీ కాపులకి మంచి చేయడం కోసం ఈ విధంగా ఆయన ప్రకటించుండొచ్చేమో, కానీ తీరా ఇప్పుడు జరుగుతున్న ప్రొసీడింగ్స్ చూస్తుంటే కాపులకి మంచి జరగడం గురించి దేవుడెరుగు, కులాల మధ్యలో చిచ్చు పెడుతోంది ప్రభుత్వం అన్న మాట ప్రతిపక్షం నుంచి ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో నిజంగా కాపుల్ని బీసీలోకి చేర్చడం వల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికి, అసలు చేరుస్తారా చేర్చలేరా, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది కేవలం దాన్ని అదే విధంగా డ్రాగ్ చేస్తారా, అసలు దీని పురోగతి ఏం జరుగుతుంది, ఈ అంశాల గురించి ఇవాళ విజయవాడ TV9 స్టూడియో నుంచి మనతో జాయిన్ అవుతున్నారు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ మనతో ఉన్నారు చర్మలశెట్టి రామాంజనేయులు. నమస్కారం అండి. బీసీ సంఘాల నుంచి రిప్రజెంట్ చేస్తూ సీనియర్ న్యాయవాది వైకే గారు ఉన్నారు మనతో. అండ్ అలాగే కాపు సంఘం నుంచి TBK JAC నుంచి రిప్రజెంట్ చేస్తూ వీ హ్యావ్ దాసరి రాము విత్ us. టు స్టార్ట్ విత్ రాము గారు, మీతో స్టార్ట్ చేస్తే అసలు ఏంటండి అంటే కాపులు అనేది ఒక అగ్రవర్ణానికి చెందిన కులం, ఇప్పుడు దీన్ని బీసీలోకి చేర్చాలి అన్న పట్టు ఎందుకు అని అంటే ఏం చెప్తారు మీరు? మిగతా వాళ్ళు అడిగే విషయాలకి కాపులు అడిగేదానికి కొంచెం డిఫరెన్స్ ఉందండి. అది బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కాపులకి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ ఇప్పటికీ చాలా సిచ్యువేషన్స్ రిజర్వేషన్స్ ఉన్నాయి. తర్వాత మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మెడ్రాస్ స్టేట్లో కలిసి ఉన్నప్పుడు కూడా కాపులు రిజర్వేషన్స్ ఎంజాయ్ చేశారు. తర్వాత స్టేట్ డివైడ్, తమిళనాడు నుంచి డివైడ్ అయ్యి ఆంధ్రప్రదేశ్గా ఫామ్ అయ్యే యువతలకు వచ్చినప్పుడు కూడా ఈ మొత్తం కులాల యొక్క రిజర్వేషన్స్ అన్నీ కూడా తిరిగి క్రమబద్ధీకరణ చేస్తున్న టైంలో సంజీవ్ రెడ్డి గారు ఇంటెన్షనల్గా రిజర్వేషన్స్ తీసేయడం జరిగింది. తర్వాత దామోదరం సంజయ్ గారు ఒక దళిత ముఖ్యమంత్రి గారు, వారు ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ మాకు రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయటం, 5-6 years వాటిని ఎంజాయ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ బ్రహ్మానంద రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు, అంటే పల్లవరాజు గారు తాతయ్య గారు, ఇంకెవరో ఇద్దరు ముగ్గురు కాపులు రిజర్వేషన్స్ అవసరం లేదని ఒకరిద్దరు రాసిన లెటర్స్ని దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్స్ తీసేయడం జరిగింది. అంటే కాపులు అడుగుతున్నది గతంలో ఎంజాయ్ చేసే రిజర్వేషన్సే తిరిగి పునరుద్ధరణ చేయమని చెప్పని అడుగుతున్నారు తప్ప, ఆ రోజున కాపుల కండిషన్ కొంచెం డౌన్ టు గా ఉండుండొచ్చేమో, ఇవాళ కండిషన్ కూడా స్టిల్ అలాగే నడుస్తోంది అని మీరు స్టాండ్ అవ్వగలరా? ఖచ్చితంగా అండి. ఈరోజు రైతు కూలీలు కానీ, పొలాల్లో వ్యవసాయం చేసే రైతు కూలీలు కానీ, అనార్గనైజ్డ్ సెక్టార్స్లో కానీ, డ్రైవర్లుగా కానివ్వండి, మెకానికల్ కానీ, బేల్దార్ మేస్త్రులు కానివ్వండి, మనం ఎక్కడికి వెళ్ళి సర్వే తీసుకున్నా, ఇప్పుడు బీసీ కమిషన్ వారు ఏదో కొంత ఓవరాల్గా సర్వే చేశారు కాబట్టి మనం చూడొచ్చు, ఎక్కడికి వెళ్ళినా మెజారిటీ పీపుల్ దాదాపుగా కాపులే. రైట్ వైకే గారు, మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు కాపుల్ని రిజర్వేషన్ వాళ్ళకి కల్పిస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి? మీ రిజర్వేషన్కి వచ్చే ఇబ్బంది ఏం లేదు కాబట్టి మీరెందుకు ఇవ్వకూడదు అని కూడా మాట్లాడతారు? అంటే మీకేం అన్యాయం జరుగుతుంది అన్నది మీ ఉద్దేశం? మాకు అన్యాయం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అది ఎలాగో చెప్తారు. మొదటి విషయం, రిజర్వేషన్లు అనేవి ఆర్థిక సంబంధమైన లేదా పేదరికానికి సంబంధమైన అంశాలు మాత్రం కావు. అది సాంఘికమైన, విద్యాపరమైన వెనుకబాటుతనానికి, సాంఘిక వివక్షకి, సాంఘిక అసమానతలకి, సమాజంలో న్యూనతగా తక్కువగా చూడబట్టడానికి సంబంధించినటువంటి అంశమే తప్ప రిజర్వేషన్లు అనేవి ఆర్థిక అంశం కాదనేది మొదటి విషయం. వాళ్ళు ఆధిపత్య కులానికి చెందిన వాళ్ళు ఏనాడు కూడా చాకరీలు చేయలేదు, సేవలు చేయలేదు, న్యూనతగా చూడబడలేదు, తక్కువగా చూడబడలేదు, వివక్షకు గురి కాలేదు. వివక్షకు గురై తక్కువగా చూడబడి సాంఘికంగా న్యూనతకు గురైనటువంటి వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం కోసం, స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఆర్టికల్ 15(4) క్లాస్ చేర్చడం జరిగింది. కానీ కాపులు ఏమో అది వ్యవసాయం. రాము గారు, మీరే స్టాండ్ తీసుకుంటారు? రైట్, వారు చెప్పిన రెండు విషయాలకి నేను సమాధానం చెప్పాలండి. మెడ్రాస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రిజర్వేషన్స్ పరిగణలో తీసుకోరని చెప్పని అన్నారు. నేను చెప్పింది దామోదరం సంజయ్ గారు ఇచ్చిన రిజర్వేషన్స్ 1960 to 1965. 1960 to 65 ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత దామోదరం సంజయ్ గారు ఇచ్చిన రిజర్వేషన్స్ అవి వారు చెప్తుంది రాజ్యాంగం ఫ్రీడమ్ బిఫోర్, నెక్స్ట్ తమిళనాడు స్టేట్ అప్పుడు చెప్తున్నారు వారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత కూడా 5 years 6 years దామోదరం సంజయ్ గారు మళ్ళీ రిజర్వేషన్ పునరుద్ధరణ చేశారు. ఆ రిజర్వేషన్స్ ఎంజాయ్ చేశాం. రెండోది ఇంకోటి వారు చెప్పింది సామాజిక వెనుకబాటుతనం లేదు అని చెప్పిన పదం వాడుతున్నారు. అంటే విద్య అనే పదం వాడారు. మళ్ళీ కాపుల్లో దీనికి వారు నిర్దిష్టమైన, నేను వారి దగ్గర కోరుకుంటున్న సమాధానం ఏంటంటే, ఈ రాష్ట్రంలో నాకు తెలిసి 250 కులాలు 300 కులాల పైన ఉన్నాయి రాష్ట్రంలో. అంటే కాపులు, కమ్మవారు, రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, వెలమదొరలు, రాజులు
అంటే ఈ 5-6 కులాలు తప్ప మిగతా 250 కులాలు సామాజికంగా మెరుగుపడుతున్న ఆత్మనిర్ణయంతో ఉంటున్నాయా? మిగతా అన్ని అవమానాలు పొందినాయా ఈ రాష్ట్రంలో? అంటే 5-6 కులాలు తప్ప 250 కులాలు సామాజికంగా వెనుకబాటు పడిపోయి సామాజికంగా అవమానాలు పొందుతుండే రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళందరికీ. రైట్. అవి కేవలం ఒకటే నిర్దిష్టమైన విధానాలు కావండి. వాళ్ళ యొక్క అన్ని రకాల వెనుకబాటుతనాలు పరిగణలో తీసుకోవాలా? జీవోల ద్వారా రిజర్వేషన్స్ కల్పించడం అనేటటువంటిది రాజ్యాంగం ఒప్పుకోదు. కమిషన్స్ నియామకం దానికోసమే. కమిషన్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క సాంఘిక ఇప్పుడు ఆయన ప్రశ్నించేది అదే అంశం. అప్పుడు Yes, ఆ కమిషన్ మిగతా కులాలకు కూడా మీకు కమిషన్స్ లేవు. ఒకసారి మాట్లాడదాం. సుప్రీం కోర్టు కూడా వాళ్ళు వెళ్ళారు. సుప్రీం కోర్టులో వాళ్ళు సాంఘికంగా విద్యాపరంగా వెనుకబడ్డ వాళ్ళము అని రుజువు చేసుకోలేక లేదండి. సుప్రీం కోర్టు ఏ కేసుకు వెళ్ళలేదు. ఇదే అంశానికి సంబంధించి అంటే ఆ రోజు ఏం జరిగింది అని మాట్లాడకుండా ప్రస్తుతం మనం ఏం చేయాలన్న అంశం గురించి డిస్కస్ చేస్తే బాగుంటుంది. రామాంజనేయులు గారు, మీ ముందరే చూశారు బీసీలకు సంబంధించి కాపులకు సంబంధించి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ నడుస్తున్నాయి. అసలు మీరు ఎలక్షన్స్ టైంలో కాపుల్ని చేరుస్తాము బీసీలో అని చెప్పుండకపోతే ఇవాళ ఈ గోల్ ఉండేది కాదు కదా. అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఎలా సాల్వ్ చేయబోతున్నారు? ఇక్కడ ఇవన్నీ కూడా అటు కాపు కానీ ఇటు బీసీస్ కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సామాజిక ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. సామాజిక అంశం ఒకటి, రాజకీయ అంశం ఒకటి. ఈ రోజున ఇప్పుడు పెద్దలు చెప్పింది సామాజిక అంశం, కానీ ఇది రాజకీయ అంశంతో ముడిపడి ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే రాజకీయ అంశంగా ముడి పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఒక విషయం ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు 600 బీసీలకి ఏ రకమైనటువంటి అన్యాయం జరగకోకుండా ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్లో ఏమాత్రం కూడా నష్టం జరగకోకుండా అవసరమైతే పల్స్ సర్వే వచ్చింది, మంజునాథన్ కమిషన్ రిపోర్ట్ వస్తుంది. ఆ కమిషన్ రిపోర్ట్లో ఇంకా అదనంగా కావాల్సి వచ్చినా సరే ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ గురించి మనం నెక్స్ట్ మాట్లాడదాం. బేసికల్ గా ఇక్కడ నాకు ఏనండి మీరు ఇక్కడ మీరు నాకు టైం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఈ రాష్ట్రం మొత్తం కూడా అట్టడుగుతా ఉన్నది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. దీంతో ఏముంది, మరి ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తూ ఉంది, కులాల మధ్యన తగాదాలు వస్తూ ఉన్నాయి, ఆ తర్వాత ఒకరికి మరి తగాదాలు వచ్చేటటువంటి పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉంది. దానికోసం ఏంటంటే మొట్టమొదట ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా నేను ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక చైర్మన్గా నేను ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేదు. అటు కాపుల్ని బీసీలో చేరుస్తానన్నారు, బీసీలో చేర్చడానికి కావాలి కాబట్టి ఎప్పుడో 2011తో ఆగిపోయినటువంటి బీసీ కమిషన్ని మరి పునరుద్ధరించారు. ఏదైనా సరే ఎస్సీలో పెట్టాలి అంటే కాపుల్ని ఎస్సీ కమిషన్కి అప్పచెబితే ఆ రకంగా ఏ రకంగా అయితే మరి ఈ రాష్ట్రంలో వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంది, జీవన శైలి ఉంది, ఏ రకంగా అయితే మరి వీళ్ళ యొక్క జీవన విధానం ఉంది, అదంతా కూడా అటు పట్టణాలు తిరుగుతారు మరి అది ప్రభుత్వం ఆ రకంగా చేసింది. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఏంటి, మేము చేసినటువంటి రిపోర్ట్ అంతా కూడా అప్పచెప్పుతాం, అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి ఆ రకంగా ఆయన చెప్పే దాంట్లో కొంత మీడియా దాన్ని వక్రీకరించి చెప్పడం మూలంగా ఈ రోజున ఈ పరిస్థితులు దాపరించినాయి. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో కాపుల్ని బీసీలో పెడతాను, ఎట్ ది సేమ్ టైం బీసీలకి ఏ రకమైనటువంటి అన్యాయం జరగకోకుండా వాళ్ళకు కూడా ఇంకా అదనంగా కావాల్సి వచ్చిన ఇందాక మీరు మాట్లాడుతూనే స్టేట్ లో అన్రెస్ట్ ఇవాళ కారణం అవుతోంది ఇదే అంశం కాబట్టి డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీ మీ మీదే ఉంటుంది. మంజునాథ ఇచ్చే కమిషన్ రిపోర్ట్ ని పక్కన పెడదాం. మీరు చెప్పినట్లుగా నిజంగా మంజునాథ కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తుంది, దాని మీద స్టడీ చేస్తుంది, అదంతా పక్కన పెడదాం. ఇప్పుడు స్టేట్ లో ఉన్న అన్రెస్ట్ అంటే బీసీలని కాపుల్ని ఇద్దరిని మీరు పాసిఫై చేయడానికి ప్రభుత్వం వైపు నుంచి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇక్కడ ఏంటంటే దీంట్లో చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం క్లియర్గా ఉంది, బీసీలకు అన్యాయం చేయకూడదని, కాపులకి కావాల్సిందేంటి బీసీలో పెట్టాలని, ఈ రెండిట్లో గవర్నమెంట్ స్టాండ్ క్లియర్గా ఉంది. కానీ ఇక్కడ జరుగుతూ ఉంది ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది, ఈ మంజునాథ రిపోర్ట్ వస్తుంది, మంజునాథ కమిషన్ రిపోర్ట్ 9 నెలల్లో వస్తుంది, వచ్చిన తర్వాత స్టాండ్ తీసుకుంటాము, ఏదో విషయం క్లారిటీ ఇస్తామని మీరు ఆ మాట చెప్పలేదా? అంటే మీరు ఇక్కడ ఒక విషయం కూడా అర్థం చేసుకోవాలి. మంజునాథన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వటము అంటే అది
చాలా అంశాలతో ముడిపడినటువంటి అంశం. ఈ ఇండియాలో ఇప్పటి వరకు ఏ కమిషన్ చేయనంత బాగా ఈ రోజున మంజునాథన్ కమిషన్ అంత లోతుగా వెళ్ళి అంత చక్కటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని మరి ఎక్కడ ఏ రకమైన కమిషన్ కి సంబంధించి కాపుల్ని బీసీలోకి చేర్చమని ఇస్తారో స్పష్టత లేదు. దాన్ని బేస్ చేసుకొని మీరు ఫస్ట్ మీకు క్లారిటీ కావాలి. మంజునాథన్ గారు ఏం చేస్తారంటే ఓన్లీ రిపోర్ట్ ఇస్తారు. That's what I'm telling. ఆ రిపోర్ట్ లో రిపోర్ట్ ఇస్తారు అంటే క్లారిటీ లేదనుకోండి, దాన్ని వక్రీకరించకండి. దాన్ని మీరు స్ట్రైట్ గా చెప్తున్నా. మీకు ఏంటంటే నేను క్లియర్ గా చెప్తున్నా. నాది రేపు ఇప్పుడు కాకపోతే 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత అండ్రెస్ట్ కారణం రైట్. రాము గారు మీరేం చెప్తారు? ఖచ్చితంగా పాజిటివ్ గానే వస్తుంది అన్న స్టాండ్ లో ఉంది గవర్నమెంట్. మరి స్టిల్ ఇంకా మీరు అండ్రెస్ట్ చేయడానికి కారణం ఏంటి? వారన్న అన్రెస్ట్ అనేది రకరకాల, అంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క కాపు రిజర్వేషన్స్ ఒకటే కాదండి, అనేక అంశాల మీద ఆయన అనేక రకాల వారు ఇచ్చిన అనేక రకాల వాగ్దానాలు కానీ అన్ని రకాల వాటి మీద తర్జన భర్జన జరుగుతున్నాయి.